ఇది కూడా సెలబ్రిటీ సెలబ్రిటీ వార్త కానీ గవర్నమెంట్ ప్రజాపాలనకి సంబంధించిన వార్త కూడా. విజయ్ 100 రోజులు పూర్తి చేసుకున్నారు. తమిళ దళపతి విజయ్ 100 రోజుల పరిపాలన పూర్తి చేశారు. తెలుగు పత్రికల్లో కూడా యాడ్స్ ఇచ్చారు. సాక్షిలో వచ్చినటువంటి ఫుల్ పేజ్ యాడ్ ఇది. సో ఆయన ఏం చేశారనేది కూడా అన్ని తరాలు మెచ్చిన ప్రభుత్వం, మహిళల రక్షణ కొరకు సింగప్పన్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్, అలానే తాయి మామన్ తంగ మోదిరం పథకం, ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించే ప్రతి నవజాత శిశువుకి 1 గ్రాము బంగారు ఉంగరం కేటాయింపుకి 560 కోట్లు బడ్జెట్ ఇచ్చింది ఆయన ప్రభుత్వం. వెట్రి తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్ పేరుతో 1,00,000 కోట్ల పెట్టుబడుల్ని తీసుకొచ్చారు. ఈ 100 రోజుల్లో జరిగినాయి ఇవన్నీ కూడా. అలాగే మత్తు పదార్థాలు ముఠాల నిరోధక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా మొదలు పెట్టారు. అండ్ డ్రగ్స్ రవాణాను అరికట్టడానికి 65 ప్రత్యేక టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. అంటే అన్ని వైపుల నుంచి యంగ్స్టర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా, పెద్దవాళ్ళని ఓదార్చే విధంగా అయితే మహిళలు ఎక్కడ ఈయన స్కీమ్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 2-3 బంగారు పథకాలు ఉన్నాయి. బంగారు పథకాలు మీన్స్ పథకాలు అనమాట అవి. ఇక్కడ చూడండి, గ్రామ బంగారం పుట్టిన బిడ్డకి ఇస్తున్నారు. అలానే అన్నన్ సీర్ పథకం పేరుతో మహిళల వివాహానికి 8 గ్రాముల బంగారు నాణ్యం మరియు పట్టు చీరేస్తున్నారు. అది మొత్తానికి గోల్డెన్ ఛాన్స్ కొట్టేస్తున్నారు తమిళ మహిళలు. మనకేమన్నా అనిపిస్తుందా కేశవ్, అంటే పక్క రాష్ట్రం కాబట్టి మనం దీన్ని ఇలా హైలైట్ చేస్తున్నాం. ఒకటి మన దగ్గర కళ్యాణ లక్ష్మిలు, షాదీ ముబారక్లు, ఇంకా రకరకాల ఇలాంటి స్కీమ్స్ అన్ని గవర్నమెంట్స్ ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఇస్తూ వచ్చారు. అంటే గోల్డ్ రూపంలో మనం అప్లై చేస్తున్న స్కీమ్స్ ఇప్పటి వరకు చాలా తక్కువ. తమిళనాడులో బంగారం ఇవ్వడం, వస్తు రూపంలో పథకాలను పెట్టడం అనేది ఫస్ట్ నుంచి వస్తుంది. టీవీ సెట్స్ ఇచ్చారు, బంగారు తాళిబొట్లు ఇచ్చారు, చాలా జరిగింది. సో ఇప్పుడు వాటిని ఒక విధంగా కొత్త ఫార్మాట్ లో కన్వర్ట్ చేసి విజయ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. అలానే రైతులకి సంబంధించి కానీ, గృహ నిర్మాణ పథకం కానీ, వెట్రి 150 రోజుల ఉపాధి పథకం, ఇవన్నీ మొత్తం ఈ సీజన్లో వచ్చినటువంటి 18 ప్రత్యేక పథకాలు. ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లో 18 పథకాలని ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా అమలు చేసిందని చెప్పని క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇదే కాదు, ఇప్పుడు విజయ్ ఇన్స్పిరేషన్స్ తో ఎలక్షన్స్ గెలవడము, అధికారంలోకి రావడము ఒక సబ్జెక్ట్ అయితే, ఎంతమంది వస్తారనే చర్చ జరుగుతుంది. అంటే తమిళనాడు కాదు, మొత్తం టోటల్ సౌత్ ఇండియాలో స్టార్ డస్ట్. నేను ఇక్కడ అయితే ఒకటే సమాధానం చెప్తాను, గుర్తుందిగా ఏంటి, వరాహ రూపాలు పాడాలి పాట. ఎందుకంటే మనకి తెలుసు కదా, కాంతారా హీరో, కాంతారా క్రియేటర్ రిషబ్ శెట్టి కూడా రాజకీయాల్లోకి రావచ్చేమో అని కొన్ని వార్తలు. అదే కాదు, మీరు ఇందాక అన్నారు కదా స్పెషల్ న్యూస్, మనం కొన్ని సినిమా న్యూస్ కూడా చూడాలి అని చెప్పన్నారు. కాబట్టి నేను ఒక సినిమా న్యూస్ చూపిస్తాను మీకు. రిషబ్ శెట్టికి పోటీగా కర్ణాటకలో రెడీ అయిపోయారు ఇంకొక ఆర్టిస్ట్. మీరు ఒక్కసారి గమనిస్తే ఇది చూడండి, ఈయన ఎవరో గుర్తుపెట్టారా? ఒక్కసారి చూడండి. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చేమో అని యష్ అంటే ఎవరో కేజీఎఫ్ డాన్. అవును అవును. సినిమాల్లో బిజీగా ఉన్నారని రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదని హీరో యష్ చెప్పారు. రాజకీయాలంటే ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, ప్రజా సంక్షేమం దిశగా పనిచేయడం అన్న విషయాన్నే తాను ఇప్పటికీ అర్థం చేసుకున్నానన్నారు. భవిష్యత్తులో అవసరం ఉందనిపిస్తే సో ఇది నోట్ దిస్ పాయింట్ ఎవరు తెలియదు, ఎప్పుడైనా రావచ్చు కదా. కానీ విజయ్ యాక్టివ్ గా ఉండే టైంలోనే తను డైవర్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. అది చాలా అభినందనీయం కదా. అవును, అంటే ఇప్పుడు తమిళనాడులో ఆల్రెడీ పోటీ మన రాయన్ రెడీ అవుతున్నాడు. అక్కడ ధనుష్ ఒక టీం సెట్ చేసుకుని ప్లాన్ చేస్తున్నాడు. సో తమిళనాడులో వాళ్ళిద్దరు పోటీ ఉండొచ్చు. ఆల్రెడీ ఆయన ఉన్నాడు కదా, మన డిప్యూటీ సీఎం, మాజీ డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, అరెస్ట్ కూడా అయ్యాడు కదా మొన్న. ఆయన రేస్ లో ఆయన కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు ఇది కర్ణాటక రాజకీయం. మీరు రిషబ్ శెట్టి వస్తున్నారు కాబట్టి యష్ కూడా రెడీగా ఉన్నారని చెప్తున్నారు. సో సినిమా నటులందరూ కూడా రాజకీయాల వైపు చూస్తున్నారు. జనరల్గా స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఏంటంటే ఒక 30 ఏళ్ల వయసు వచ్చే వరకు, 35 ఏళ్ల వయసు వచ్చే వరకు ఫిట్గా ఉంటారు కాబట్టి స్పోర్ట్స్లో రాణిస్తారు. తర్వాత కెరీర్ ఏంటి అని ప్లాన్ చేస్తారు. బట్ సినిమా వాళ్ళు ట్రెండ్లో ఉండగానే బెండ్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో విజయ్ గారు 100 రోజుల పరిపాలన సక్సెస్ చూసిన తర్వాత సినిమా నటులకి రావడం చాలా సహజంగా మారిపోతుంది. ఇంకోటి మీకు అనిపించిన వ్యక్తిగత జీవితాలకి రాజకీయాలకి ముడిపెట్టడం ప్రజలు మానేశారని. చాలా వివాదాలు వచ్చినప్పటికీ మనకి అక్కడ ఏపీలో చూసాము, అక్కడ కూడా చూసాము. అంటే పర్సనల్ వివాదాలు అసలు తావులేదు, పట్టించుకునే పరిస్థితిలో మొన్న కూడా మనకి వచ్చిన తాజా అప్డేట్స్, ఆవిడ విజయ్ గారి శ్రీమతి గారు డైవర్స్ పిటిషన్ ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి ఆగస్టు 15 సెలబ్రేషన్ కి త్రిష గారు వచ్చారు. ఈ రెండింటికి సంబంధం లేదో నాకు తెలియదు. అది కూడా వాళ్ళ అమ్మగారు చూసి పక్కకు చూసి నవ్వారని చెప్పి కూడా ప్రత్యేకంగా అలా సున్నా చుట్టి. ఇప్పుడు ఏమైపోయిందంటే అందరూ భూతద్దంలో చూస్తారు అనమాట అందరినీ.
సో అది నార్మల్ ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ కి విఐపీస్ కి ఇచ్చినటువంటి ఇన్విటేషన్ లో భాగంగానే ఇచ్చి ఉండొచ్చు. బట్ డెఫినెట్ గా ఒక తారం వచ్చినప్పుడు అటెన్షన్ ఇస్తారు ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సో ఒకసారి ఇక్కడ ఒక క్వశ్చన్, ఒక కామెంట్ రిక్వెస్ట్ చేస్తాను నేను. తమిళనాడులో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి, సినిమా కథానాయకుల ఎంట్రీతో. కర్ణాటక కూడా దానికి ప్రిపేర్ అయ్యింది. ఏపీ తెలంగాణలో ఎవరు రావచ్చు? మీకు అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే సెలబ్రిటీ పొలిటికల్ పార్టీస్ ని మనం చూడబోతున్నాం. ఏ సెలబ్రిటీస్ రావచ్చు అన్నది ప్రశ్న. రైట్.